దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, రండి 20 గ్రంథము 2వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇది 2వ మారు. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. చెప్తున్నాడు ప్రభువారు. Yes, we have to go and preach the word of God, the ears of the Jerusalem inhabitants. జెరూసలేం హ్యాబిటెంట్స్ దగ్గరికి వెళ్ళిపో. యూ హ్యావ్ టు ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ టు దేర్ ఇయర్స్. వాళ్ళ చెవుల్లోకి వెళ్ళి మాట చెప్పు. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించు. నువ్వు ఎక్కడ వెంబడించావు? నన్ను అరణ్యములో వెంబడించావు. విత్తనములు వేయదగిన దేశములో కూడా నన్ను వెంబడించావు. అంటే విత్తనాలు ఎక్కడ వేయము? ఎడారిలో వేయము. అరణ్యంలో వెంబడించావు, ఎడారిలో వెంబడించావు. నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు కరువులో ఉన్నప్పుడు వచ్చావు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చావు. వైల్ యు ఆర్ ఇన్ ద క్రైసిస్లో వచ్చావు, పోవాటిలో వచ్చావు, స్ట్రగుల్లో వచ్చావు, ట్రబుల్లో వచ్చావు. అప్పుడు నువ్వు చూపిన ప్రేమ వేరు, అప్పుడు నువ్వు చూపినటువంటి భక్తి వేరు. కానీ ఇప్పుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. నీ అనురాగం ఎంత బాగుంది, నీ ప్రేమ ఎంత బాగుంది, నువ్వు వచ్చినటువంటి భక్తి ఏ రీతిగా ఉంది. నువ్వు మొదట్లో భక్తిగా వచ్చావు, ఎంతో అనురాగంతో, రాత్రింబగళ్ళు ప్రభువేన ఆధారం అన్నావు. ఈరోజు ఆ ఆధారం ఎట్టేసింది. ఎందుకు నువ్వు మళ్ళా త్రావు తప్పి లోకంలో కలిసిపోతున్నావు? లోకపాచారంలోకి ఎందుకు వెళ్తూ ఉన్నావు? ఎందుకు అంటున్నాడు కదా, నేను అనుకోప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును. చూసారా, దేవుని ప్రజలు దేవునికి ప్రతిష్ఠిత జనము, ద శాంక్టిఫైడ్ పీపుల్స్, ఆర్డినైడ్ పీపుల్స్. ప్రతిష్ఠించబడినటువంటి ప్రజల వాళ్ళు, ప్రత్యేకించబడినటువంటి ప్రజల వాళ్ళు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజల వాళ్ళు, దేవుని బిడ్డలు. దే ఆర్ ద గాడ్స్ చిల్డ్రన్. అటువంటి గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టి ఇంకా అంటున్నాడు, అయ్యా ఆయన ప్రభువు రాబడికి ప్రథమ ఫలం కూడా మీరే కదా. చూడండి ఎంత ఘనత ఇచ్చాడండి ఈరోజు. అయితే అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరు. ఎందుకంటే ఇశ్రాయేలు లయపరిస్తే చాలు, అలందరిని శిక్షించాడు ప్రభువారు. ఇశ్రాయేల్ ఎంతమంది అయితే లయపరచాలనుకుంటున్నారో, క్రైస్తవులను ఎవరైతే లయపరచాలనుకుంటున్నారో, ఎవరైతే హూ వాంట్ టు డిప్రెస్ ద క్రిస్టియన్స్ పీపుల్, దే వుడ్ బి డిస్ట్రాయ్. వారు నాశనం అయిపోతూ ఉంటారు. ఏ ప్రజలనైతే ఈ లోకము హింసించాలనుకుంటుందో, ఏ దేవుని ప్రజలనైతే ఈ లోకము బంధించాలనుకుంటుందో, ఏ ప్రభుత్వాలు అయితే బంధించాలనుకుంటున్నాయో, అవన్నీ కూడా అంటున్నారు ప్రభువారు, వారు శిక్షకు పాత్రులైరి. వారి శిక్షకు దే ఆర్ ఎలిజిబుల్ టు పనిష్ ద గాడ్. దే ఆర్ ఎలిజిబుల్ టు పనిష్మెంట్ టు అగెనిస్ట్ ద గాడ్. దేవునికి విరోధముగా వారు వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు దేవుని శిక్షకు పనిష్మెంట్లో ఉన్నారు. అందుచేత నేను అంటూ ఉన్నాడు కదా, మోర్ ఓవర్ వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ అండ్ సేయింగ్, గో అండ్ క్రై ఇన్ ద hearing of Jerusalem, saying, thus says the Lord, I remember you, the kindness of your youth, the love of your betrothal. నీకు అనురాగమైనటువంటి నీ ప్రేమ, నీ యవనతనము, నీ దయ. And when you went after me in the wilderness and the land not sown. ఎడారిలో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు. అరణ్యంలో ఉన్నప్పుడు, while you are going in the desertness అండ్ విల్డర్నెస్, అడవిలో ఎడారిలో వెళ్ళేటప్పుడు ఎంతగా నన్ను హౌ యూ లవ్డ్ అండ్ బెటర్ మీ అండ్ కైండ్నెస్ ఆఫ్ యువర్ యూత్. మరి ఈరోజు ఏమైంది? అందుకంటున్నాడు కదా,
Hear the word of the Lord, O house of Jacob, and all the families of the house of Israel. క్రైస్తవ కుటుంబీకులారా, thus says the Lord, what justice have your fathers found in me, and they have gone far from me, have followed idols and have become idolaters. చూసినట్లయితే యెహోవా ఇలాగ సెలవిచ్చు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి, యువర్ ఫాదర్ why they are following what they have seen, what justice have found in me, what justice have your fathers found in me. నీ పితరులు ఏం చూస్తారు నన్ను? that they have gone from me, నన్ను దూరం అయిపోయారు. have followed idols, వాళ్ళు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నారు, వ్యర్థులవునట్లు. and become idolaters, ideals, idols. Why they follow the idols? How they become the idolaters? ఎందుకు వాళ్ళు వ్యర్థులైపోయారు? మీ పితరులు ఏం చూస్తారయ్యా నాలో అని మళ్ళా ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మరి ఇర్మియా గారు. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? అలజములు అనగా ఎడారులు, గోతులు గల దేశంలో అనావృష్టియు గడాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైన దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగటలేదు. వై దే ఆర్ నాస్కింగ్. ఎంత బాధాకరమైన విషయం అండి. నైదర్ డిడ్ దే సే, ఎందుకు చెప్పటం లేదు? వేర్ ఈజ్ ద లార్డ్, ప్రభు ఎక్కడ అడగటం లేదు ఎందుకు? ప్రభు అక్కర్లేదా? దేవుడు అక్కర్లేదా మీకు? ప్రభు వారికి అక్కర్లేదా? వేర్ ఈజ్ ద లార్డ్ అని అడగటం. హూ లెడ్ us through the wilderness, ఎవరు మమ్మల్ని నడిపించారు ఎడారిలో? త్రూ ద ల్యాండ్ ఆఫ్ డెజర్ట్స్, ఆ ఎడారి మార్గంలో ఎవరు నడిపించారు? ద పిట్స్, త్రూ ద ల్యాండ్ ఆఫ్ డ్రాఫ్ట్, అండ్ మరి కరువులోను ఆ యొక్క గోతుల్లోను మమ్మల్ని ఎవరు నడిపించారు? షాడో ఆఫ్ ద డెత్, మరణాంధకారం అంటే లోయలో వెళ్ళేటప్పుడు కూడా ఎవరు నడిపించారు? త్రూ ద ల్యాండ్ దట్ నో వన్ క్రాస్డ్ అండ్ వేర్ నో వన్ dwelt. ఏ మనుష్య జాతి కూడా నివాసము లేనటువంటి ప్రాంతంలో నడిపించినాడే ఆ ప్రభు. అనావృష్టి, ద డ్రాట్స్ అండ్ క్రైసిస్, కరువులు, అనావృష్టి కలిగింది. in the place of droughts, in the place of crisis, in the time of crisis. But who led you? ఎవరు నడిపించారు? who led you? నేను నడిపించిన వారు ఎవరు? అరణ్యములో ఎడారులు, గోతులుగా దేశం అనావృష్టి గడాంధకారము, ద డెత్ ఆఫ్ వ్యాలీస్, ద డెత్ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, త్రూ ద ల్యాండ్ దట్ నో వన్ క్రాస్, ఏ ఒక్కరు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో, అండ్ దేర్ వేర్ నో వన్ dwelt, ఏ ఒక్కరు కూడా ప్రయాణం నివసించినటువంటి ప్రదేశంలో నడిపించాను కదా, మరి ఏం అడగటం లేదు నన్ను అని అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు లోకమంతా నిన్ను విడిచిపెట్టింది, లోకమంతా కూడా నిన్ను తోసేసింది, లోకమంతా కూడా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, లోకమంతా కూడా నిన్ను ఉమ్మివేసినప్పుడు, when the spit out the world and society, but I invite you, I love you, and I gather you, I feed you, and I protect you, and I save you. నేను నిన్ను రక్షించలేదా? నీ కోటగా ఉండలేదా? కాబట్టి ఎక్కడ ఉన్నాడని జనుడు అడగటం లేదే. ఈరోజు ఏమైంది జనులకు? ఎందుకు అడగటం లేదు? సంతోషంగా ఉంటే మానేస్తారా ప్రభువుని? కొద్ది కాలం వచ్చి బాగున్న తర్వాత లోకంలో కలిసిపోతారా? నువ్వు క్రైస్తవుడుగా ఉండి దేవుని నమ్ముకొని ప్రభువుని అంగీకరించి మళ్ళా ప్రభు దగ్గర అనేకమైన మేలు పొందుకొని నువ్వు వెళ్ళిపోతూ ఉంటున్నావా? చెప్పు, మేలు పొందుకోలేదా? రక్షణ పొందుకోలేదా? రక్షణ కన్నా మేలైంది ఇంకేమైనా ఉందా నీకు? ఎవరు ఇవ్వలేదు కదా గొప్ప రక్షణ. బట్ హూ కెన్ గివ్ ద సాల్వేషన్, దట్ ఈస్ ద టికెట్ ఆఫ్ ద హెవెన్.
ఇట్ ఇస్ ద పర్మనెంట్. ఎవడని ఇచ్చాడా నీకే టికెట్? అందుచేతని జనులు అడగటం లేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశములను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యము హేయమైనదిగా చేస్తుంది. చూడండి, ఐ బ్రాట్ యు ఇన్ ద బౌంటిఫుల్ కంట్రీ. ఐ బ్రాట్ యు ఇంటూ ఎ బౌంటిఫుల్ కంట్రీ టు ఈట్ ఇట్స్ ఫ్రూట్స్ అండ్ ఇట్స్ గుడ్నెస్. అద్భుతమైనటువంటి ఆ దేశంలోనికి, అద్భుతమైనటువంటి ఆ పొలంలోనికి నేను రప్పించాను కదా. వాట్ ఏ బౌంటిఫుల్ కంట్రీ నౌ ఐ బ్రాట్ యు. ఫలవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి దేశంలోనికి నేను రప్పించాను కదా. శ్రేష్టమైన పదార్థాలు తిన్నట్లు మీరు ప్రవేశించి నా దేశం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ల్యాండ్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ పిట్స్ అండ్ ఇట్ గుడ్స్ అండ్ బట్ యూ ఎంటర్డ్ వెన్ యూ డిఫైల్ మై ల్యాండ్ అండ్ మేడ్ మై హెరిటేజ్ అండ్ అబోమినేషన్. యూ డిఫైల్ మై ల్యాండ్. నా స్థలాన్ని నువ్వు పాడు చేస్తావు, నా స్థలాన్ని నువ్వు పాడు చేస్తావు. అండ్ మేడ్ మై హెరిటేజ్ అండ్ అబోమినేషన్. నా యొక్క స్వాస్థ్యమును హేయమైనదిగా నువ్వు చేస్తావు. నీ హృదయము నా దేవాలయము కాదా? నువ్వు నా సొత్తు కాదా? యు ఆర్ మై హెరిటేజ్, యు ఆర్ మై హెరిడిటీ. ఎస్, ఐ కన్సీవ్డ్ యూ, ఐ బార్న్డ్ యూ, ఐ బాట్ యూ. But now you came in my country, but you defiled my country and abomination of my heritage. What happened you? Why you defile you? ఎందుకు నా అపవిత్రం చేస్తున్నావు? ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉండి ఎందుకు నా అపవిత్రులుగా ఉన్నావు? దేవుడు నీకు ఇష్టపడటం లేదా తల్లి? ఓ తండ్రి, నీకు దేవుడు ఇష్టపడటం లేదా? ప్రేమైనటువంటి సహోదరులారా, సహోదరుడా, దేవుని మాట నీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కదా. యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులను ఎరగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనమును చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించెదురు. చూడండి, దేవుని తాలూకా కోపము, దేవుని తాలూకా మనస్సు. ఒకవేళ నీ తండ్రిని విడిచి ఇటో వెళ్ళిపోతూ ఉంటే, అండ్ ద ప్రీస్ట్ డిడ్ నాట్ సే వేర్ ఈజ్ ద లార్డ్. యాజకులు అనటం లేదు ప్రభు వారి గురించి. అండ్ దోస్ హూ హ్యాండిల్ ద లార్డ్ డిడ్ నాట్ నో మీ. మరి ధర్మశాస్త్రాన్ని హ్యాండిల్ చేసేవారు కూడా వాళ్ళు నన్ను తెలుసుకోవటం లేదు. ద రూలర్స్ ఆల్సో ట్రాన్స్గ్రెస్డ్ అగైన్స్ట్ మీ. పరిపాలకులు కూడా నాకు విరోధముగా పొరపాట్లు చేస్తూ ఉన్నారే. ద ప్రాఫిట్స్ ప్రాస్పైర్డ్ ఇన్ బయాల్. ఈరోజు ఎంతమంది ప్రవక్తలు ప్రాఫెసీ చేస్తున్నారు. ద ప్రాఫిట్స్ ప్రాఫెసైడ్ బై బయాల్. బయలు పేరట, బయలు పేరట ప్రాఫెసీ చేస్తున్నావా? బయలు పేరటని. కాబట్టి అండ్ వాక్డ్ ఆఫ్టర్ థింగ్స్ దట్ డు నాట్ ప్రాఫిట్. ఆఫ్టర్ these things walked after things that do not profit. వ్యర్థమైన వాటిని, ప్రాఫిట్ లేని, లాభం లేని వాటిని అనుసరిస్తూ ఎందుకుంటున్నారు? ప్రియమైనటువంటి లోకమా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ సొసైటీ, పేరెంట్స్ అండ్ ఆల్ మై పీపుల్, నౌ అవర్ లార్డ్ ఆఫ్ సే నౌ. కాబట్టి వ్యర్థమైన దాన్ని ఎందుకు నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? వై డు యూ వాక్ ఆఫ్టర్ దిస్ థింగ్స్ ద నాట్ ప్రాఫిట్, దట్ నో ప్రాఫిట్. ప్రాఫిట్ లేని దాన్ని ఎందుకు ఫాలో అవుతూ ఉన్నావు? వై యూ హ్యావ్ ప్రాఫెసైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బయాల్. ఎందుకు మీరు మర్చిపోయి బయలు దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు బయలు దగ్గరికి వెళ్ళి
ఆ బయలునే మీరు పూజిస్తూ ఉన్నారు అని ప్రభు వారు అడుగుతూ ఉన్నారు. ఇంకా ఎన్నో బాధ ఉందండి. హ్యావ్ సో మచ్ ద సఫరింగ్ ఇన్ హిస్ హార్ట్ అబౌట్ యూ. నీ గురించి ఎంతో బాధ ఉంది మనసులో ప్రభు వారికి అండి. ఇంకా అంటున్నాడు కదా, కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వాక్యం ఆడేదేను స్టార్ట్ అయిందండి. నౌ స్టార్టెడ్ ద ఆర్గ్యుమెంట్ విత్ యువర్ పీపుల్ అండ్ విత్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. చూడండి, దేవుని వాక్కు వచ్చేసింది. జాగ్రత్త సుమా. బీ కేర్ఫుల్ టు ఎవ్రీబడి, ఆల్ ద నేషన్స్ అండ్ ద Christians and non-Christians and brothers and sisters, to preachers and prophets and evangelists, to everybody, this is the warning from the God. మీతో మీ పిల్లలతో వాది ఇది యెహోవాకు కిత్తీరు దీపములకు పోయి చూడి, కేదారునకు దూతలను పంపి బాగా విచారించి తెలుసుకునండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా. కిత్తీము దీపాలకు వెళ్ళండి అయ్యా, కేదారు దూతలను పంపండి అయ్యా. కేదార్కి వెళ్ళండి. వాళ్ళ దేవుళ్ళు పూజించుకుంటున్నారు, వాళ్ళ దేవతలు. వాళ్ళిప్పుడే మారారా? మారలేదు కదా. మీరు ఎందుకు మారుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. ఒకసారి వచ్చేందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కిత్తీము దీపంలో మనుషులు ఇక్కడ చూసినట్లయితే, ఫర్ ద పాస్ బియాండ్ ద కోస్ట్ ఆఫ్ ద సైప్రస్ అండ్ సీ సేస్ ద లార్డ్ and sent to Kedar and consider diligently and see there has not been such a thing. There is no bad. If there has been such things. If there has been such things. ఇటువంటివి ఏమైనా జరిగినాయా? జరగలేదు కదా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగిన దైవత్వము లేని తమ దేవతలకు ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నా, ఎవరైనా మార్చుకున్నారా? దైవత్వం లేని వరకు మీరు ఎందుకు అలా మార్చుకుంటూ ఉన్నారు? అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తన మహిమను మార్చుకున్నారు. తన మహిమను మార్చుకున్నారు. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకోలేదు. కానీ నా ప్రజలైన మీరు ప్రయోజనము, నో ప్రాఫిట్ ఆఫ్ దేర్, లేని దానికే తమ మహిమను మార్చుకున్నారు. Has a nation changed its gods, which are not gods, but my people have changed their glory, for what does not profit? మహిమము ఉపయోగకరమైనటువంటి ఉపయోగము లేని వాటి కొరకు ఎందుకు మార్చుకున్నారు? Why my people have changed their glory? నా ప్రజలు ఎందుకు changed their glory, వారి మహిమను మార్చుకున్నారు. For what does not profit? ఉపయోగము లేని, ప్రయోజనం లేని వాటి కొరకు ఎందుకు మార్చుకున్నారు? ఆకాశమా, దీనిని బట్టి విస్మయించుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవాకు ఆకాశంతో మాట్లాడుతున్నాడు ప్రభువాడు. దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము. Be astonished, O heaven, at this, and be hurried by affright. కంపించు, be very desolate. బొత్తిగా డిసోలేట్ అవ్వు, బొత్తిగా డిసోలేట్ అయిపో, బొత్తిగా డిమాలిష్ అయ్యి, సెల్ఫ్ డిసోలేట్స్. అలాగ ప్రభు చెప్తూ ఉన్నాడు కదా. మరి నీ పరిస్థితి ఏంటయ్యా? నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు, కానీ క్రైస్తవుడిగా సక్రమంగా లేకపోతే నీకే దిస్ ఈజ్ ద వార్నింగ్ టు యూ, ఓ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే అంటున్నాడు కదా, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నా కొరకు జీవజలముల ఊటైన నన్ను విడిచి, they forsaken the living God of life. అండ్ వారు నా కొరకు తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారయ్యా. మరి ఎంత ఆరాధన చేసినా అట్లా నీళ్ళు నిలవయ్యా. అలాంటి వాటికి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ కూడా.
కాబట్టి ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. యుక్తడేల దోపుడు సొమ్మాయిను, కొదమ సింహములు వారిపైన బొబ్బలు పెట్టి గర్జించును. అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణము నివాసము లేక పాడాయను. చూసుకోండి, పాడైపోతున్నాయి, తీర్పులు వస్తున్నాయి. నౌ జడ్జిమెంట్స్ కేమ్ ఫ్రమ్ ద గాడ్ నౌ. ఆయన మాట మీరు వినలేదు, ఆయన మాట మీరు వినలేదు. ఇదిగో కొదమ సింహము వానిపైన బొబ్బలి పెట్టెను, గర్జించెను. కొదమ సింహాలు నీ మీదకి వస్తున్నాయి, అనేక దేశాలు నీ మీదకి వస్తున్నాయి, పెద్ద పెద్ద దేశాలు నీ మీదకి వస్తున్నాయి. అవి అతని దేశమును పాడు చేస్తాయి, పట్టణములను నివాసాలు లేక. ఇప్పుడు ఏం జరుగుతుందండి? యుద్ధాలు అవుతున్నాయి కదా. అలాగే పెద్ద పెద్ద దేశాలు నీ మీద వేయబోతూ ఉన్నారు, పెద్ద పెద్ద కష్టాలు నీ మీదకి రాబోతూ ఉన్నాయి. ఒక పెద్ద కష్టాలు వస్తే నువ్వు తట్టుకోగలవా? కెన్ యూ విత్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ ద గ్రేట్ స్ట్రగుల్స్ అండ్ స్ట్రగుల్స్ yes came upon you? How can you escape? నువ్వు తప్పించుకొనగలవా? తప్పించుకోలేవు సోదరుడా. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ దేవుడే. మరి నోపు తహనేసు అనే పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నోపు అండ్ టఫ్నెస్ broken the crown of your land. ఇదిగో కొన్ని దేశాలు నీ మీదకి వస్తున్నాయి, వాడిని నెత్తిన బద్దలు చేస్తారు, నివాసులు లేకుండా చేస్తారు, దేశం పాడు చేస్తారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇదిగో ఇదే నీకు తీర్పు. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటావు కదా. నీకు నీవే, నిన్ను మార్గంలో నడిపిస్తుంటే నువ్వు ఆయన ఎందుకు విసర్జించావు? వై హ్యావ్ యూ ఫర్సేకెన్? Why have you forsaken? Have you not brought this on yourself and then have forsaken the Lord God when He led you in the way? నేను నడిపిస్తున్నాగా నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? నడిపిస్తున్నాడు కదా. ఆదివారం ఆరాధనకు వస్తున్నావు, ఏం ఆరాధన రావడానికి నడిపిస్తున్నాడు కదా. ఎందుకు ఆయనను విడిచి మళ్ళా లోకం వైపు వెళ్తూ ఉన్నావు? ఎందుకు ఆయన విడిచి లోకం వైపు వెళ్తూ ఉన్నావు అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడు, జాగ్రత్త సుమా. మరి తోపు అపనేస్, నోపు తహపనేస్ అని పట్టణ వారు నెత్తిని బద్దలు చేసింది. ద కంట్రీస్ ఆఫ్ నోప్ అండ్ తహపనేస్ ఆర్ బ్రోకెన్ యాజ్ యువర్ హ్యాండ్. నీవు షిహోరు నీరు తాగు, ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీరు తాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడు యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకున్నట్టు బాధకును శ్రమకును కారణమగు నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును. ఎందుకు తెలుసా? కేవలం నన్ను విసర్జించబట్టి, కేవలం నన్ను విడిచిపెట్టబట్టి నీకు ఈ పనిష్మెంట్, ద గ్రేట్ పనిష్మెంట్, ఈ యొక్క శిక్ష నీ చెడుతనం బట్టి, యువర్ వీక్నెస్. కాబట్టి నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దించినని ప్రభువును సైన్యానికి అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. పూర్వకాలంలో నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపి వేసుకుని, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టాను, నీ బంధకాలు తెంపి వేస్తాను, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఏమయ్యా, ఎన్నో కార్యాల నుండి బంధకాలను తెంపాను కదా, నేను బంధకాలు తెంపాను కదా. మరి ఎందుకు? far of old I have broken your yoke and burst your bonds and broken your yoke. నీ కాడిని, నీ బంధాలని నేను బరస్ట్ చేశాను కదా, విడిపించాను కదా, నీ బంది. బట్ వెన్ యూ సెడ్ ఐ విల్ నాట్ ట్రాన్స్గ్రెస్, ఏం చెప్పటం లేదు, నేను తప్పు చేయను ఎందుకు చెప్పటం లేదు? ఇంకా ప్రభు వారు అంటూ ఉన్నారయ్యా, పూర్వకాలం నుండి తెంపివేస్తే నేను సేవ చేయనంటున్నావు. ఎత్తైన ప్రతి కొండ పక్కన పెద్ద చెట్టు కిందను వేశ్యవలే క్రీడించుచున్నావు, వేశ్యవలే క్రీడించుచున్నావు. బుద్ధి ఉందా నీకు? అసలు నీకు బుర్ర ఉందా? ఎందుకు ఇంకానా? దేవుడు ఏం చేశాను నిన్ను అంటే? నీకు సంబంధం గురించి లోకాన్ని విడిచిపెడతావా? దేవుని విడిచిపెడతావా? లోకం కావాలైపోతావా? నీకు రిజర్వేషన్ గురించి దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతావా? పథకాల గురించి వెళ్ళిపోతావా? ఇదిగో ప్రభు వారు అంటూ ఉన్నారు, నేను నిన్ను నాటి తిని సేవ చేయనని చెప్పుచున్నావే,
నీ బంధకాలు తెంపాను కదా, నీ కాడిని విరగొట్టాను కదా. ఎంత భయంకరమైన కాడి కింద ఉన్నావు నీకు తెలుసా? నౌ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద ఫ్రీడమ్, స్వతంత్రం ఇచ్చాను, నీకు స్వతంత్రం ఇచ్చాను. నౌ ఐ లూజ్ యువర్ యోక్ అండ్ బ్రోకెన్ యువర్ బాండ్స్. నేను లూజ్ చేసి విడిచిపెట్టాను, నేను తోసివేశాను, అన్నిటిని విడిపించాను. కానీ నువ్వు సేవ చేయనంటున్నావు కదా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా. నౌ ఐ ప్లాంటెడ్ యూ ద వుడ్ ఆఫ్ ద గ్రేప్స్. కానీ నువ్వు జాతిహీనపు ద్రాక్ష పల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానం అయితివి. నీవు క్షారంతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనిను, నీ దోషం మరక వలె నాకు కనబడుతూ ఉన్నది. సమాన్ సైనా కాము కూర్చో. నీ దోషము మరక వలె నాకు కనబడుతున్నది. ఇదిగో దేవుడి తీర్పులు వస్తున్నాయి. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానిని కాను, బయలు దేవతలను అనుసరించి పోవు దానిని కాను అని నీవు ఇట్లా అనుకుంటావు. నేను అపవిత్రత చేయలేదు, నేను పాపం చేయలేదు, నేను బయలుదేరి అనుసరించలేదు అనుకుంటున్నావా? మరి నువ్వు చేస్తున్న పని ఏంటి? లోయలో నీ మార్గమును చూడము, నువ్వు చేసిన దానిని తెలుసుకొనుము. నీవు త్రావల్లో ఇటు అటు తిరిగిలాడు వడిగల వంటివో. నువ్వు వడిగల వంటివో, ఇటు అటు తిరుగులాడు వడిగల వంటివు. అరణ్యమునకు అలవాటు పడిన అడవగాడిదెవో. అడవగాడిది లాంటి దానివి, ఒంటి లాంటి దానివి, తిరిగే ఒంటి దానివి. నువ్వు అటు ఇటు తిరిగిన అరణ్యానికి అలవాటు అడవగాడిదివి. దాని కామాతృతో గాలి పీల్చిన కలుసుకున్నప్పుడు దాన్ని తెప్పగలవాడేవాడు. దాన్ని వెతుకు గాడిదడు ఏది అలసి ఉండదు, దాని మాసములది కనబడను. జాగ్రత్త పడి నీ పాదములు చెప్పులు తొడుగుకొనుము. జాగ్రత్త. ఎప్పుడైనా బిహోల్డ్, బీ కేర్ఫుల్. నీ పాదములకు చెప్పులు తొడుగుకొను. నువ్వు జాగ్రత్త పడి ఇప్పుడే వాక్యమనే తొడుక్కో. నీ గొంతుగా దట్టుకొనకుండా జాగ్రత్త పడు. నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావేరా. నీకు ఏం పట్టుకోదురా భ్రష్టుడా? ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. నేను అయినను నాకొద్దు ఎన్నాళ్ళు వచ్చాను దేవుని మందిరానికి, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చాను కదా, నాకు చాలు. నేను లోకంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంది, లోకంలో తాగుడు ఉంది, లోకంలో విచారం ఉంది, లోకంలో మోసం ఉంది, లోకంలో సరదాలు ఉన్నాయి, సందర్లు ఉన్నాయి అనుకుంటున్నావేమో. అదే మాట ప్రభువారు అంటున్నారు. నువ్వు చెప్పులు తొడుక్కో. జాగ్రత్త అంటే జాగ్రత్త పడు. నీ గొంతుకు తప్పుకొనుకున్నాడు జాగ్రత్త పడు అంటే నీవు ఆ మాట వ్యర్థం. ఎలా విన్నావు? నేను విన్నావు. అన్యులకు మోహించుతున్నావు, అన్యులు అప్పుడు వెళ్ళిపోతున్నావు, వారు ఎప్పుడు పోతాను. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మీరు సిగ్గుపడతారు. జాగ్రత్త. నీవు మా తండ్రివని మానుతోనూ, నువ్వే మమ్మల్ని పుట్టించిన రాజుతోనూ చెప్పుచు వారిను, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు. జాగ్రత్త. ఈ రాతితో నీ చెట్లతోనే చెప్తున్నావే, వీరే నాకు అధిపతులు, రాజుకులు అని చెప్తున్నావే, వీరే మా తండ్రిని, వీరే మమ్మల్ని పుట్టించామని చెప్తున్నారు. అవమానం పొందుతారు. జాగ్రత్త. వారు నా ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుకున్నారు. చూడండి ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ముఖాన్ని కాదు వీపుని కూడా తిప్పేశారు. ముఖం కాదు వీపుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అంతే. అయినను ఆపత్కాలములలో లేచి మిమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యూదా, నీ పట్టణంలో ఎన్నో నీ దేవతలన్నే కదా. ఓ యూదా, నీ పట్టణాలు ఎన్నో నీ దేవతలన్నే కదా.
చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఇల్లు అడుగు, నీ దేవతలు రక్షిస్తాయేమో. కష్టం వచ్చిందని నా దగ్గరకు వస్తావా? స్థితి అయిపోయింది మళ్ళీ నా దగ్గరకు వస్తున్నావేమో. ఇల్లు అక్కడికి వెళ్ళు అంటున్నాడు ప్రభు వారు. కాబట్టి ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు ప్రభు, ఇంకో మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని. ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నారు? ఎవడు ప్రార్థన చేయమన్నాడు? ఇప్పుడు ప్రార్థనకు వస్తే అయిపోతుందా? నువ్వు చేసిన పని చేసేసావు కదా, క్షమాపణ ఏడుకుంటున్నావు. అయితే నువ్వు జాగ్రత్త పడు పోనీలే. అయితే నేను మీ పిల్లలను హతము చేయటం వ్యర్థమే, వారి శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. ఈ తరం వారులారా ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యమునైతినా, గాఢాంధకార దేశంలోనైతినా, నేను స్వేచ్ఛగా తిరుగులాడ వారమైతిమి. ఇకను మీ యొద్దకు రామని ప్రజలేల చెప్పుచున్నారు. ఏమి చెబుతూ ఉన్నారు? ఏం చెప్తున్నారయ్యా మీరు? ఇంకా కన్యక తన ఆభరణాలు మరచునా, పెండ్లి కుమార్తెను వడ్డాలను మరచునా, నా ప్రజలు లెక్కలేనని దినాలని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోతున్నారు? ఇవాళ ప్రార్థనకు వస్తే అయిపోద్దా? ఉపవాసంతో అయిపోద్దా? ఆదివారం ప్రార్థన, సంవత్సరం వస్తే ప్రార్థనకు వస్తే అయిపోద్దా? నీకు క్షమాపణ వస్తుందా? ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన నన్ను విడిచారు, లోకం వైపు వెళ్ళారు, ఇదిగో మీరు నటిస్తూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు కదా, నా ప్రజలు లెక్కలేనని దినాలు నన్ను మర్చిపోయారు. కామము తీర్చుకున్నట్టుకే నీవెంత ఉపాయంగా నటించున్నావు. అందువల్ల నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితురు కదా. నీ కార్యాలు చేయడానికి నీతో పాటు స్త్రీలను కూడా పాడు చేస్తావు కదా. వారి భ్రష్టుడా, మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. నువ్వెంతమందిని హింసించావు? నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద. అంటే నువ్వెంత దౌర్భాగ్యుడివో, ఎంత భ్రష్టుడివైనావో, ఎంత దుర్మార్గుడివైనావో నన్ను విడిచి నాకు కనబడుతుంది సుమా. కన్నములలోనే కానీ కాదు కానీ నీ బట్టలన్నిటి మీద నువ్వు కనబడుచున్నది. ఆయనను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద తెలుగుపోనని చెప్పుకొనుచున్నావే. పాపము చేయలేదని నువ్వు చెప్పిన దానిని బట్టి నీతో వాద్యము కలిగినది, ఇంకా పాపం చేయలేదని చెప్తున్నావా? నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు తిరుగులాడుచున్నావు. నీ అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడేదేవు. వారు అశ్షూరుని ఆధారం చేసుకున్నావు, ఈ ఐగుప్తుని ఆధారం చేసుకుంటావు, కానీ నువ్వు సిగ్గుపడతావు. లోకంలో అధికారం చూస్తావు, లోకం వైపు ఎదురు తిరిగి లోకం వైపు చూస్తున్నావు, లోకంలో రూలర్స్ వైపు, నాయకుల పరిపాలన వైపు వెళ్తున్నావు, కానీ నువ్వు సిగ్గుపడతావు. చేతులు నెత్తిన పెట్టుకుని ఆ జనం యొద్ద నుండి బయలువెళ్ళేదము. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించి ఉన్నాడు, వాటి వల్ల నీకు క్షేమము కలగదు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఆశ్రయం దొరుకుతుందేమో అని, నువ్వు అనుకుంటున్నావు నాకు క్షేమం దొరుకుతుందేమో అని, నాకు మేలు దొరుకుతుంది అనుకుంటున్నావేమో. కానీ ప్రభు వారు అంటూ ఉన్నారు కదా, నీకు అక్కడ మేలు కలగదు. అక్కడ నీకు ఆశ్రయము, నీ ఆశ్రయం నిరాకరించున్నాడు. Indeed, you will go forth from him with your hands on your head, for the Lord has rejected your trusted allies. నువ్వు నమ్ముకున్నటువంటివన్నిటినీ కూడా, ఆ యొక్క ఆశ్రమాలన్నిటినీ కూడా ప్రభువు రిజెక్ట్ చేస్తున్నాడు. The Lord has rejected your trusted allies and you will not prosper by them. వారి వలన నీకు క్షేమము, you will not prosper. వారి వల్ల నీకు క్షేమము లేదు, వాటి వల్ల నీకు క్షేమము లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 2వ అధ్యాయం తేటతెల్లగా చెప్పింది. మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పొరపాటు చేస్తాం, లెక్కలేని సార్లు. The so many days now we have forsaken the Lord, now you can come and repent and plead the feet of the Lord and cry and lament and cry and request and pleading. ప్రభు పాదాల చెంత నువ్వు అడిగితే నీకు దేవుడు మరలా నీకు మనసును మార్చి, దేవుడు మనసు మార్చుకుని నీకు ఎంతో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు తప్పిపోయేవేమో, ఎన్ని సంవత్సరాలు దేవుని దూరంగా ఉన్నావేమో,
ఇప్పుడైనా ప్రభు చెంతకి వచ్చి పొరపాటు అయిందని క్షమించమని అడిగి దేవుని సన్నిధిలో నీ మాట వింటానని అనుకుంటే ప్రభు ఇప్పుడే ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వే ఆశ్రమానికి వెళ్ళినా అవన్నీ రిజెక్ట్ చేస్తానంటున్నాడు ప్రభు వారు. జాగ్రత్త సుమా, నువ్వే ఆశ్రయాన్ని పొందుతూ ఒకే ఒక ఆశ్రయము. దేర్ ఈజ్ ఓన్లీ వన్ అలీ, ట్రస్టెడ్ అలీ. దెర్ ఈజ్ నో అనదర్ అలీస్. దెర్ ఈజ్ నో అనదర్ ట్రస్టెడ్ అలీస్. దేవాతి దేవుడే నీకు ఆశ్రయదుర్గము. ఈ ద కంఫర్టర్, ఈ కంఫర్టర్స్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం. బిడ్డ దీవించి ఆశీర్వదించండి. మరలా మేము తప్పిపోయినామయ్యా, నీ సన్నిధికి వస్తాం ప్రభా. శిక్షల తీర్పులు ఆపండి ప్రభా. నీ సన్నిధులు ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉంటాం ప్రభా. మీరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని వాక్యం బిడ్డలందరూ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.